హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 15వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. శ్రీకృష్ణ పరమాత్మ స్ట్రైట్గా చెప్తున్నారండి. త్రైగుణ్య విషయా వేద, 3 గుణాలండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణాన్ని అవలంబించుకుంటూ జీవితాన్ని గడిపితే సాఫల్యంగా ప్రశాంతంగా గడుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో రజోగుణం, తమోగుణం పిచ్చరిల్లిపోతుందండి. ఎంత అంటే పీక్స్ అంటాం చూసారా, ఆ స్టేజ్కి చేరిపోతుంది. ఏ మంచి మాటలు వినపట్లేదు. మంచి మాట అంటే నువ్వు మంచిగా బ్రతుకురా అని చెప్పడం తప్పైపోయింది. ఇప్పుడు అంత దారుణానికి వెళ్ళిపోతున్నారు యువత. ఎస్పెషల్లీ మీరు టీవీ న్యూస్లు చూస్తుంటే ఎంత దారుణంగా ఉంటుందో చెప్పండి. అంటే సత్వగుణం ఎలా అవలంబించుకోవాలో చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు. అంత దౌర్భాగ్య స్థితికి మన ప్రస్తుత ప్రపంచం దిగజారిపోతుంది. కనుక కృష్ణ చైతన్యం ఇందాక అనుకున్నాం కదా, వ్యవసాయాత్మిక బుద్ధి అని. అలాగా అంటే మనలో ఉన్న జీవాత్మని ఒక్కసారి మేలుకొనే ప్రయత్నం చేయండి. బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, యాక్సిడెంట్ అయితే మనుషులే పోతున్నారు. అప్పుడు తెలియట్లేదు వాళ్ళకి, నేనేదో వెళ్ళిపోవాలి చేసేయాలి. స్పీడ్గా వెళితే చావే కదా వచ్చేది ఎదురుగా. అప్పుడు తెలియట్లేదు. చచ్చిపోయాక అయ్యో వెనకాల ఉన్న వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచించట్లేదు. రజో తమో గుణాలు వీటికి దారి తీస్తున్నాయి, దారిద్ర్యానికి కూడా దారి తీస్తున్నాయండి. అక్కడ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ తర్వాత వచ్చింది రెండో దాంట్లో ఏమన్నారండి, ద్వంద్వము అన్నారు. ద్వంద్వార్థాలు అంటారు కదా, అలాగా ద్వంద్వాలని దాటడం అంటే డ్యూయాలిటీస్ బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. మళ్ళీ చెప్తున్నాను, డ్యూయాలిటీస్ బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. జయము అపజయము, జయాపజయాలు, అలాగే గెలుపు ఓటమి, అలాగే సంతోషము దుఃఖము ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. ఎవరైతే కృష్ణ చైతన్యంతో బ్రతుకుని సాగిస్తున్నారో వాళ్ళకి రెండోది అంటే ఎస్పెషల్లీ ఎక్కడైతే మనం విజయం అంటామో అదే మనల్ని ఆ మనిషిని చక్కగా వరిస్తుంది. ఎందుకంటారేమో ఆ లైఫ్ అంత ప్రశాంతంగా వెళ్తుంది. వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. ఏ ప్యాటర్న్లో అంటే బాల్యంలో ఎలా ఉండాలి, యవ్వనంలో ఎలా ఉండాలి అనేది ఒక షెడ్యూల్ లాగా డిసైడ్ చేసుకోగలుగుతారు. అలాంటప్పుడు జయాపజయాలకి సంబంధం లేదు కదా, విజయమే. ప్రతి దాంట్లోనూ సక్సెస్సే రావాలి అంటే లైఫ్ స్టైల్ని ఇలా ఉంచుకోవాలి. సోషల్ మీడియాకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా వ్యూస్, ఇది కాదండి. దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుందండి. పక్కింట్లో ఏదో ఉంది కనుక నాకు అంతకన్నా పెద్దది కావాలి, దీంట్లోంచి బయటికి రావాలి. అదంతా భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచానికి దూరంగా బయటకు వస్తే లోపల ఇంకొకటి ఉందండి. దాన్ని ధ్యానం ద్వారా అవలంబించుకున్నారంటే అంతకు మించిన తిరుగులేదు. దాన్నే యోగక్షేమాలు దాటి ఉండడం అంటారు. అంటే బియాండ్ ఎనీ మెటీరియల్ పొజిషన్స్ అండ్ సెక్యూరిటీ. మెటీరియల్ పొజిషన్స్, నాకు అది కావాలి, ఇంటి నిండా సామానం పెంచేసుకోవడం ఎందుకు, మళ్ళీ దానికోసం అయ్యో దొంగలు పడతారేమో, ఎవడైనా ఎందుకు పోతాడేమో, ఎందుకు వచ్చిన బాధలండి. ఉన్న దాంతో సంతృప్తి చెందుదాం. కాబట్టి ఎప్పుడైతే మనకి మనసు ప్రశాంతత సంతృప్తితో బ్రతుకుతున్నామో మీరు అనుకునే ఆ డబ్బు ధనలక్ష్మి చక్కగా మనకి కావాల్సినంతగా వస్తుంది. ఓవర్గా సంపాదించి దానికి మళ్ళీ సెక్యూరిటీ అరేంజ్ చేసుకొని ఆ లైఫ్కి ఏమైనా అర్థం ఉంటుందా? పరమార్థాన్ని గుర్తించండి. అర్థం పరమార్థం. మీరు పరమార్థాన్ని గుర్తించితే ఈ మెటీరియల్ పొజిషన్స్ అనేవి ఖచ్చితంగా దూరం అయిపోతాయి. ఇలాంటి విషయంలో యుఎస్లో మన వాళ్ళే యుఎస్లో కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు ఎంత పెద్దదైనా ఈ బొమ్మ కానీ ఈ వస్తువు కానీ మనకు అవసరం ఉందా, అవసరం ఉంటే వాడదాం, అవసరం లేదు మనం పైకి అటకెక్కిచ్చేస్తాం కదా. అక్కడ అలా ఉండదండి. అవసరం లేదు తీసుకొచ్చి బయట డస్ట్బిన్ పక్కన పెట్టేస్తారు. ఎవరికి కమ్యూనిటీస్లో మళ్ళీ పోస్ట్ చేస్తారు, బాబు ఫోటో తీసి పెట్టి, బాబు ఇది ఎవరికైనా అవసరం ఉంటే తీసుకెళ్ళిపోండి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు.
అలాగా మనము పెంచుకుంటున్నామే తప్ప ఉన్నదాన్ని తగ్గించుకోవట్లేదు, దానం చేయట్లేదు. దానం అనేది చాలా గొప్పదైన విషయం. దాన్ని పట్టించుకోకుండా బ్రతికేస్తున్నాం. ఇవి మన మైండ్లో పెట్టుకొని, ఈ యోగక్షేమాలు మైండ్లో పెట్టుకొని మూడు ఇందాకేమన్నాము, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, దీంట్లోంచి ఫస్ట్ది మాత్రమే అవలంబిస్తూ మిగతా రెండింటిని వీలైనంత వరకు డిటాచ్మెంట్ పెంచుకుంటే మన జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతుందండి. ఆధ్యాత్మిక చింతనకి దోహదపడుతుంది కూడా. హరే కృష్ణ.